తల్లిదండ్రుల చట్టం అమలులో అలసత్వం. పేరెంట్ సంక్షేమం కోసం చట్టం తెచ్చి 100 రోజులు పూర్తి. ప్రభుత్వ సంకల్పాన్ని నీరుగారుస్తున్న ఉన్నతాధికారులు. నేటికి జారీ కాని గైడ్లైన్స్, ప్రజావాణిలో పెరుగుతున్న ఫిర్యాదులు అంటూ ఒక వార్త చూడొచ్చు. ప్రభుత్వాలు చేసే చట్టాలు కార్యరూపం దాల్చాల్సిందే. ఉన్నతాధికారులు చిత్తశుద్ధితో పనితీరు, వేగవంతమైన సేవలు అవసరం. ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం చేసే చట్టాలు అమలు కావాలంటే మార్గదర్శకాలు, జీవోలు విడుదల కావాల్సి ఉంటుంది. దాంతో అవి క్షేత్రస్థాయిలో అమలవుతాయి. వాటి ఫలాలు ప్రజలకు అందుతాయి. అయితే రేవంత్ సర్కార్ తల్లిదండ్రుల సంక్షేమం కోసం సామాజిక బాధ్యతగా చట్టాన్ని తీసుకువచ్చింది. తల్లిదండ్రుల హక్కులు కాపాడాలనే ఉద్దేశంతో ఈ చట్టం చేశారు. ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు తమ పేరెంట్స్ సంరక్షణ గురించి పట్టించుకోవడం లేదని గత కొన్నేళ్లుగా అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. పిల్లలు మంచి ఆర్థిక స్థితిలో ఉన్నా కన్నవారి గురించి పట్టించుకోవడం లేదనే ఉద్దేశంతో సీఎం రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తల్లిదండ్రుల సంరక్షణ చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ ఏడాది మార్చి 29న దీనిని అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించింది. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుకు గవర్నర్ ఆమోదం చేశారు. ఆమోద ముద్ర కూడా వేశారు. ఈ చట్టం లక్ష్యాన్ని, సంకల్పాన్ని అన్ని వర్గాల ప్రజలు హర్షించారు. మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి తరుణంలో ఈ బిల్లు తెచ్చి ఒక్క నిమిషం అది పూర్తి 6వ పేజీలో చూద్దాం ఒకసారి. అమలులో అలసత్వం. తల్లిదండ్రుల సంరక్షణ చూడాలని చెప్పాల్సి రావడం బాధాకరమే అయినా తప్పడం లేదని ప్రభుత్వం నిర్ణయం అందరూ స్వాగతించారు. ఈ చట్టాన్ని వెంటనే అమల్లోకి తేవాలని కోరారు. సమాజం తలదించుకునేలా కొందరు పిల్లలు వ్యవహరిస్తున్నారని, పిల్లలు భక్తితో కాకపోయినా భయంతోనైనా తల్లిదండ్రులను చూసుకోవాలన్నదే తమ ప్రయత్నమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. పిల్లల కోసం తల్లిదండ్రులు తమ శక్తినంతా దారపోస్తారని, పిల్లలు మాత్రం రెక్కలొచ్చాక పేరెంట్స్ను పట్టించుకోవడం లేదనేది సీఎం మండిపడ్డారు. తల్లిదండ్రులకు అండగా నిలవాలనే ఈ చట్టం తీసుకొచ్చినట్టు సీఎం వెల్లడించారు. తల్లిదండ్రుల యోగక్షేమాలు చూడని వారిని సామాజికంగా బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 2007లో వృద్ధుల కోసం కేంద్రం ఒక చట్టం తీసుకువచ్చింది. దాని ప్రకారం తల్లిదండ్రులకు 10,000 రూపాయలకు మించకుండా ఇవ్వాలి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన చట్టంలో 10,000 రూపాయలు లేదా వేతనంలో 15% కోత విధించి ఆ డబ్బును పేరెంట్స్ సంక్షేమం కోసం వినియోగిస్తున్నారంటూ ఒకటి చూడొచ్చు. రాష్ట్ర స్థాయి కమిషన్ ఈ బిల్లు చట్టం రూపం దాల్చి 100 రోజులు దాటింది. అయినా చట్టాన్ని అమలు చేయడానికి అవసరమైన కసరత్తు మాత్రం ఇంతవరకు జరగడం లేదు. మార్గదర్శకాలు ఇంతవరకు జారీ కాలేదు. చట్టం అమలు చేయడానికి జిల్లా, డివిజన్, రాష్ట్ర స్థాయి అధికారుల పరిధి, విధులు, బాధ్యతలు తదితర వాటిని పేర్కొంటూ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉంటుంది. చట్టం అమలు కోసం రాష్ట్ర స్థాయిలో కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇవి ఏవి కూడా ఇంతవరకు అమలు కాలేదు. జిల్లా స్థాయిలో కలెక్టర్, ఆర్డీఓలకు అధికారాలను కల్పించాలని సర్కారు నిర్ణయించింది. అందుకే రాష్ట్ర స్థాయిలో కమిషన్ ఏర్పాటు చేశారు. మొదట ప్రభుత్వ ఉద్యోగులే అనుకున్నా ఆ తర్వాత ప్రైవేట్ ఉద్యోగులు, చట్టసభల ప్రజాప్రతినిధులతో పాటుగా స్థానిక సంస్థల ప్రతినిధులను ఇందులో భాగస్వాములు చేశారు. ప్రజాప్రతినిధులను ఇందులో చేర్చితేనే వారికి జవాబుదారీతనం ఉంటుందని, వారే 10 మందికి చెప్పేవారని, అందుకే వారు కూడా ఈ రూల్స్ ఫాలో అవ్వాలని సీఎం ఉద్దేశించారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది. ప్రతి జిల్లాలో కనీసం సింగిల్ డిజిట్లో వృద్ధ తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి వచ్చి తమ కొడుకులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. ప్రతి జిల్లాలో ఇలాంటి ఫిర్యాదులు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. కాగా చట్టం అమలుకు మార్గదర్శకాలు జారీ కాకపోవడంతో జిల్లా అధికారులు నిస్సహాయంగా ఉండిపోతున్నారు. ఇదేంటని అడిగితే సచివాలయం నుంచి మార్గదర్శకాలు రాలేదని వారు దాటవేసే ధోరణిలో సమాధానం ఇస్తున్నారంటూ ఒక వార్త చూడొచ్చు. ఆల్రెడీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇంత కఠినంగా, ఇంత పర్ఫెక్ట్గా చెప్పినా కూడా కింది స్థాయి అధికారులు దీన్ని అమలు చేస్తలేరు. ప్రభుత్వాన్ని అబాసు పాలు చేస్తున్నారని వృద్ధుల తల్లిదండ్రులు, మన ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రైవేటు ఉద్యోగులు కానీ, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు మా పిల్లలు మమ్మల్ని పట్టించుకుంటలేరని ప్రభుత్వం ఇంత కఠినంగా కూడా, ఇంత పగడ్బందీగా చట్టం తీసుకొచ్చినా కూడా మా సంక్షేమం కోసం ఇక్కడ కింది స్థాయి అధికారులు, కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ, ఎంపీడీఓ కానీ, మిగతా స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన యొక్క ఈ చట్టాన్ని వాళ్ళు నీరుగార్చుకుంటూ మాకు ఎలాంటి న్యాయం జరుగుతలేదని వాళ్ళు గ్రీవెన్స్ వద్ద ప్రతిరోజు సోమవారం ప్రజావాణిలో ఉన్నతాధికారులకు